టాలీవుడ్ నవ్వుల బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ చాలా కాలం తర్వాత తెరపైకి తీసుకొస్తూ బ్రహ్మానందం అనే సినిమాలో నటించారు. ఇందులో బ్రహ్మానందం తాత పాత్రలో గౌతమ్ మనమడి పాత్రను పోషించారు. అయితే ఇటీవల షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ఈవెంట్ను హైదరాబాద్లో మీడియా సమక్షంలో నిర్వహించారు. టీజర్ విడుదల చేసిన అనంతరం ఈ చిత్ర బృందం మీడియా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తన వ్యక్తిగత జీవితాంతో పాటు సినీ కెరీర్కి సంబంధించిన జవాబులు ఇచ్చారు. ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు, అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ అండి కదా, ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది. ఇందులో భాగంగా మీరు ఎందుకు సినిమాలు చేయటం తగ్గించేశారు అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు జవాబుగా అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్యన సినిమాల్లో అంటే బ్రహ్మానందం మాట్లాడుతూ సినిమాలు తగ్గించడానికి కారణాలు పెద్దగా లేవు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైంది. ఎన్నో వందల చిత్రాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించాను. నేను వేషాలు వేస్తా ఉంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు. అప్పటి కాలంలో గ్రేట్ లెజెండరీ డైరెక్టర్స్ జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు ఇలా ఎంతో మంది దర్శకులు తమ సినిమాలో కామెడీకి పెద్దపీట వేసేవారు. అప్పట్లో కామెడీ చాలా హృదయంగా మనసుకు హత్తుకునేలా ఉండేది. ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా. ఇంతకు ముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమెడియన్స్ దగ్గర మనం విన్నాం. ఇప్పుడు అలా కాదు. జనరేషన్ గ్యాప్ వల్ల కామెడీలో చాలా మార్పులు వచ్చాయని, సినిమాలో బలంగా కామెడీని రాయలేకపోతున్నారని తెలిపారు. దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ది రైటర్. ఏజ్ గ్యాప్ వల్ల అప్పట్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంత యాక్టివ్నెస్ ఇప్పుడు ఉండదు కదా అని చెప్పారు. మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగేశాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా. అలాగే కాలం మారుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ రియలైజేషన్ అవసరమని అన్నారు. ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు. ఎవరైనా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని, అప్పటి వరకు ప్రయత్నిస్తూ పని చేసుకుంటూ వెళ్లాలని, తాను డెస్టినీని నమ్ముతానని పేర్కొన్నారు. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యు నో వాట్ హీ ఈజ్. ఇక గౌతమ్తో తాత పాత్రలో నటించడం ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. గౌతమ్ని నేను సినిమాలో పాత్రలాగే చూశాను కాబట్టి ఆ సినిమా వరకు అతను నాకు మనవడు, నేను తాతని. ఆ విధంగానే పాత్రలను అర్థం చేసుకుంటూ నటించామని తెలిపారు. ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది. తన నట జీవితంలో ఎప్పుడూ టెన్షన్ పడలేదని, ఇచ్చిన పాత్రకు న్యాయం చేసుకుంటూ వెళ్లానని అన్నారు. ఇక ఈ సినిమాకు నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని, దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ నేను అంగీకరిస్తేనే ఈ సినిమా తెరకెక్కిస్తానని చెప్పారని, ఈ సినిమాలో నేను నటించడం తన కళ అన్నాడని తెలిపారు. శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా. అలాగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ని చూస్తేనే నవ్వు వచ్చేదని, అంత సరదాగా ఉన్నాడని, కొన్ని సన్నివేశాల్లో తన నటన చూసి నవ్వుతూనే ఉన్నానన్నారు. నా లెగసీని కంటిన్యూ చేసే కామెడియన్లలో ఒకరు వెన్నెల కిషోర్ అని పొగిడారు. నా లెగసీ కంటిన్యూ చేసే కామెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, రఘుబాబు ఇలా టాలెంటెడ్ నటులెందరో ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్ దివిజ తన పాత్రలో జీవించిందని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.